ఇవాళ ముగియనుంది. కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ ఈరోజు విచారణ జరగనుంది. ఈడీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో జ్యుడిషియల్ కస్టడీ ముగిసినప్పటికీ మే 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని ఈడీ పేర్కొంది. దీంతో జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ జరుపుతామని రౌజ్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. రైట్, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ వాళ్ళ ముగియనుంది. కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజు ముగుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆమెని వర్చువల్ గా కోర్టుకి హాజరుపరుస్తారని సమాచారం అందుతుంది. మరి ఈ నెల 24వ తేదీన కవితకి సంబంధించినటువంటి 2 కేసులు, సిబిఐ లిక్కర్ స్కామ్ కేసు, అలాగే ఈడీ లిక్కర్ స్కామ్ కేసు, ఈ 2 కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ వాయిదాలో ఢిల్లీ హైకోర్టులో తీర్పుకి రెడీగా ఉంది. మరి ఈ నెల 24న వాటిపై తీర్పు వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ని ఆ తీర్పు వచ్చే వరకు కూడా పొడిగించాల్సి ఉంది. కాబట్టి ఆమె దాదాపు ఒక 6 రోజులు, వారం రోజులు కానీ లేదంటే 10 రోజులు కానీ ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.